శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మొదటి 15 రోజులు ఒక విధంగా, తర్వాత 15 రోజులు అంటే మకర సంక్రమణం తర్వాత 15 రోజులు వేరే విధంగా మొత్తం ఈ నెలని 2 భాగాలుగా విభజించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కూడా ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు సూర్యుడు, కుజుడు, శుక్ర, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనుసు రాశిలో ఉండగా మీకు నెల ప్రారంభమైంది. ఒక విధంగా ఈ 4 రాశుల మీద గురువు యొక్క దృష్టి పడడం వల్ల అది ఒక విధంగా మీకు అదృష్టంగా మారడం జరిగింది. ఇందులో ప్రధానంగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి, రాజ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రవేశంతో భాగ్య రాజ్యాధిపతి యోగ ప్రభావంతో వ్యక్తిగతంగా మీ యొక్క గౌరవం, ఇమేజు, స్టేటస్ పెరుగుతుంది. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం అన్న కన్నా స్వతంత్ర వృత్తి, వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. వృత్తిపరంగా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. ఎందుకంటే మరి భాగ్యాధిపతి రాశిలో ప్రవేశించినప్పుడు మీ హోదా పెరుగుతుంది, ఒకేసారి మీ ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. బుధుడు ఎప్పుడైతే రాశిలోకి వచ్చాడో మీలో ఒక విధంగా వ్యాపార ధోరణి ప్రారంభమవుతూ ఉంటుంది. ధనం సంపాదించాలనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది. దానికి కొత్త కొత్త ఆలోచనలు అమలు చేస్తూ ఉంటారు. అవకాశాలు కూడా ఆ విధంగానే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతిగా ఉండడం వల్ల స్వతంత్రంగానే ఎవరి సహాయం లేకుండా ధనం సంపాదించాలనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు ధైర్యానికి కారకుడు, పంచమాధిపతిగా గత జన్మ పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా పిల్లల యొక్క సహకారంతో కానీ, మీకు సహాయకులుగా మీ దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ అభివృద్ధికి సహకరిస్తూ మీకు ఎంతో విధంగా చేదోడు వాదోడుగా ఉంటూ ధైర్యాన్ని కల్పిస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పని మీద వెళ్ళినా చాలా సాహసంతో ఆ పని పూర్తవుతుంది. అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే జ్యోతిష్యం, వాస్తు మొదలగు ఆధ్యాత్మిక దైవిక సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు, న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళకి కూడా ఎప్పుడూ ఊహించని విధంగా మీ యొక్క అభివృద్ధి, నేమ్ అండ్ ఫేము ఇంప్రూవ్మెంట్ కనబడుతూ ఉంటుంది. అయితే శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా రాశియందు సంచరిస్తూ మరి ఇప్పుడు కంబస్ట్ అయి ఉండి శుక్రమౌఢ్యం కారణంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే సమయానికి రావలసిన ధనం రాకపోవడం వల్ల కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఈ డయాబెటిక్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ బ్యాక్ పెయిన్ లాంటివి ఉన్న వాళ్ళకి కొద్దిగా హెల్త్ పరంగా ఒక విధమైనటువంటి ఇబ్బంది కానీ, నీరసం కానీ కలిగి సడన్గా వైద్యుల్ని సంప్రదించవలసి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా శుక్రుడు యొక్క మీద గురువు యొక్క దృష్టి పడటం వల్ల ఎటువంటి జటిలమైన సమస్య అయినా కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రభుత్వ సహకారం కానీ, వైద్యుల సహకారం కానీ చాలా వరకు మీకు కలుగుతూ ఉంటుంది. అయితే 15వ తారీఖు తర్వాత రవి ధనస్థానంలోకి మారడం వల్ల భాగ్యాధిపతి ధనస్థితి, ప్రభుత్వం వాళ్ళ పథకాల వల్ల కానీ, తండ్రి గారి వల్ల అయితేనే ఒక బహుమతి రూపంలో మీ యొక్క యాజమాన్యం నుంచి అయితే కొంత ధనం మీ చేతికి అందుతుంది. అలాగే కుజుడు ధనస్థానం వల్ల భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క సంతానం మీకు ఎంతో విధంగా మీకు కుటుంబ అవసరాలకి సహకరిస్తారు. అలాగే స్థిరాస్తుల మీద ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది. శుక్రుడు కూడా రావడం వల్ల ఏంటంటే కొంతవరకు స్త్రీల సహకారం లభిస్తూ ఉంటుంది. గతంలో ఎవరికైనా మీరు ధనం అప్పిచ్చుంటే అది తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు రావడం వల్ల వృత్తిపరంగా కూడా మీకు జీతం లాంటిదో, గౌరవ వృత్తి లాంటిదో రావడం లభిస్తూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఆదాయం మల్టిపుల్గా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు 15వ తారీఖు తర్వాత ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. ఏదో ఒక కుటుంబ అవసరాలకు శుభకార్యాలు చేయడం కానీ, ఏదో ఒక బంధువులు రాకపోకలు, ఈ పండుగ వాతావరణం ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం
ఎన్నడూ లేని విధంగా చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా మీ యొక్క బంధువర్గాన్ని ఆహ్వానించి వారికి తగు విధంగా విందు వినోదాలు లాంటివి ఏర్పాటు చేయడం, వారికి కొన్ని బహుమతులు లాంటివి ఇవ్వడం, అంటే మీ యొక్క స్థాయిని పెంచుకునే ఉద్దేశంతో మీకు వచ్చినటువంటి లాభాన్ని, మీకు లభించినటువంటి నేమ్ అండ్ ఫేమ్తో వారిని సంతృప్తిపరిచి మీ యొక్క సంతోషాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ రాహు కూడా మీకు కొత్త కొత్త అవకాశాలు ఇస్తూ ఉంటాడు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అష్టమ శని ప్రభావం వల్ల మనసుకి కష్టం కలుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల కంపల్సరీగా మీరు ఈ సమయంలో శని భగవానుడికి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అది కేవలం శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కానీ, ఏదన్నా ఒక పేదవారికి వస్త్ర అన్నదానం చేయడం వల్ల కానీ శనిగ్రహ అనుకూలత ఏర్పడితే మీరు చేసే ప్రయత్నం చివరికి ఆనందంగా మీకు సంతృప్తి ఇచ్చే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ 30వ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ, గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అలాగే జనవరి 31, అంటే ఇది డిసెంబర్ 30, జనవరి 31న శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు. అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జనవరి 25వ తారీఖున రథసప్తమి రాబోతుంది. ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే, ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 17వ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది. ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా, ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈ బొమ్మల కొలువు, అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో రాధాకృష్ణులు, శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ, ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయినం అది స్వీకరించడం వల్ల 2 ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒకటేంటంటే, వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా, దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మీ గ్రామంలో, మీ పట్టణంలో ఒక్కసారి ఈ బొమ్మల కొలువుని సందర్శించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని, అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి 15 నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని, ఒక సంకల్పం చేసుకొని, ఒక భగవంతుని
ఎక్కువగా ఆరాధించడం వల్ల, నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఆచారాలు, వ్యవహారాలు పాటించడం, ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంవత్సరాది కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.